మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తేదీలను ఖరారు చేయడంతో పాటు కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్ చేసిన భూముల వ్యవహారంపై ప్రధానంగా భేటీలో చర్చ జరగనుంది. అలాగే విశాఖ పంచగ్రామాలపైన మంత్రిమండలి చర్చించనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తేదీలను ఖరారు చేయడంతో పాటు కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. ప్లస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ఏపీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తేదీలను ఖరారు చేసుకోవటం, అదేవిధంగా గత ప్రభుత్వంలో నిర్వహించిన విధంగా అసైన్ భూములను క్రమబద్ధీకరణ చేసే అంశం మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చించున్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులన్నింటినీ కూడా తలెత్తే సంపూర్ణంగా తొలగించే విధంగా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అనేక కేబినెట్ సమావేశాల్లో చర్చించినప్పటికీ కొన్ని నిర్ణయాలను పూర్తి స్థాయిలో తీసుకోలేకపోవడం జరిగింది. అయితే ఈరోజు జరిగే సమావేశంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో కేబినెట్ సమావేశంలో ప్రతిపాదించి ఆ ప్రతిపాదనలు ఆమోదం తెలిపే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా రాష్ట్ర అమరావతి అభివృద్ధికి సంబంధించి 15 ప్రతిపాదనలకు సంబంధించి ఆమోదం కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో తెలియబోతుంది. ఈ ఆమోదం 15 అభివృద్ధి సంబంధించిన ఈ ప్రతిపాదనలో ఆమోదం తెలిపితే దాదాపు ప్రత్యక్షంగానే 19,260 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయనేసి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జరిగే కేబినెట్ అంశంలో ఏదైతే ఇప్పుడు జరుగుతుందో కేబినెట్ సమావేశం, ఈ సమావేశంలో అనేకమైన ముఖ్యాంశాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక ముఖ్యమైన అంశాలతో పాటు పోలవరం నిర్మాణానికి ఇప్పటికే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు సమీకరించినప్పటికీ కూడా మరికొన్ని నిధులు తెచ్చే అంశం మీద కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. వంశీ. రాజేష్, చూస్తూ ఉన్నాం మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే పలు కీలక అంశాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కూడా హాజరు కావట్లేదు. సో అసలు ఎటువంటి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది? ఓవరాల్గా ఏం జరగబోతుందంటారు? వంశీ, నిన్నే డిప్యూటీ సీఎం అనారోగ్యంగా ఉంది. వైరల్ ఫీవర్ కారణంగా ఈరోజు గైహాజరవుతుందనేసి నిన్నే తెలియజేశారు. అయితే ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే అమరావతి నిర్మాణంలో 15 ముఖ్యమైన అంశాలకు సంబంధించిన ఏవైతే 44,625 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలియజేస్తున్నారు. దానివల్ల ప్రత్యక్షంగానే 19,280 మందికి ఉద్యోగ అవకాశాలు కనబడతాయి. యువత నిరుద్యోగకి ఉపాధి కలిపే అవకాశం ఉంది. దీంతో పాటు చూసుకుంటే అమరావతి నిర్మాణం పనులతో పాటు మరోపక్క పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసినప్పటికీ కూడా మరికొన్ని నిధులు కేటాయించి ఈ నిధుల ద్వారా అభివృద్ధి పనులు ఏదైతే ఆర్ఎండ్ఆర్ ఆగిపోయి ఉన్నాయి, ఈ ఆర్ఎండ్ఆర్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి బయటికి పూర్తిగా రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంది, కూటమి ప్రభుత్వంలో ఈ పనులు పూర్తి వేగవంతంగా చేపించే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో పాటు అనేక నిర్ణయాలను ఈరోజు కేబినెట్లో తీసుకోబోతున్నారు. వంశీ. థ్యాంక్ యూ రాజేష్.